హాయ్ ఫ్రెండ్స్, వెల్లుల్లి దాదాపుగా అన్ని వంటలలో మనం అల్లంతోటి అంటే జింజర్ని కలిపి నూరి ఎక్కువగా వంటలలో వాడుతూ ఉంటాము. ఈ వెల్లుల్లి దాదాపుగా ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది విరిగిన ఎముకలను మొదలగు వాటిని కలపడానికి ఎక్కువగా ఉపయోగపడతారు. కంఠమును కూడా సరిచేస్తుంది, రక్తపిత్తమును వృద్ధి చేస్తుంది, బలమును అలాగే తేజస్సును కూడా పెంచుతూ ఉంటుంది. బుద్ధి చాలా ఎక్కువగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. నేత్రములకు మంచి సహాయంగా అంటే చలవ చేయడానికి ఉపయోగపడుతుంది. రసాయనము, హృదయము, జీర్ణస్వరము, గుల్మములు, అరుచి, కాస, శోఫ, కడుపు నొప్పులు, మలబద్ధకము, మొలలు, కుష్టము, కడుపులో మంట, క్రిములు, వాతము, అలాగే శ్వాస కఫము. సో వీటిని తగ్గించడానికి వెల్లుల్లి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని సేవించే వారిలో మద్యము, మాంసము, పుల్లటి రసము ఇవి చాలా హితమైనవి. సో వ్యాయామము, ఎక్కువగా ఎండలో తిరిగే వారికి ఎక్కువగా కోపం వచ్చును, హెచ్చు నీరును ఉపయోగించుట వలన కొంతవరకు దీని నుంచి ఉపశమనం పొందవచ్చును. పాలు, బెల్లము వీటిని వెల్లుల్లితో సేవించిన వారు ఈ ఎండలో తిరిగినటువంటి తాపము కానివ్వండి, లేదంటే ఎక్కువ కోపం వచ్చే వారికి, హెచ్చు నీరు అవసరం ఉన్న వారికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం